నమస్కారం అండి గురువుగారు. వచ్చే గురువుగారు, ఈ సంవత్సరం మన జాతకం ఎలా ఉందో కొంచెం చూసి చెప్తారా? ఏమంటారు జాతకం మీద పడ్డావు? ఎంతకీ తమ రాసి ఏంటో? రాసా? అదేమన్నా అమ్మాయి పేరా? చాలా సగరం ఉన్నారని. ఆయన దరిద్రుడి దే రాసి అయితే ఏముందలే, ఆగు చెప్తా. అబ్బా, మహాజాతకుడివి. ఊళ్ళో ఉన్న దరిద్రం అంతా నీ జాతకంలోనే ఉందా? ఈ సంవత్సరం మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి. ఆహా, ఫైనాన్షియల్ స్టేటస్ ఆదాయం వస్తుంది, కానీ అటు నుంచి అటే పోతుంది. ఈ సంవత్సరం రిచ్ అవుతానంటారా? ఈ జన్మలో అవ్వవు నాయన. ఈ సంవత్సరం అయినా మనకి పెళ్లి అవుద్దంటారా? తమరికి పెళ్లి కూడా కావాల్సి వచ్చిందేంటి? నీ మొహానికి మళ్ళీ సిగ్గు ఒకటి. పెళ్లి అంటే అవుతుంది కానీ మరి కారు? ఎంతమంది జాతకాలు చెప్తున్నా నాకే లేదు కారు, నీకు కావాల్సి వచ్చిందా? కనీసం అప్పులైనా తీరతాయా గురువు గారు? అవి ఈ జన్మకి తీరవు నాయన. సర్లే, కనీసం ప్రమోషన్ అయినా వస్తుందా? నీ పక్కన వాళ్ళకి ఉంటది కానీ నీకు రాదు నాయన. ఈ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇల్లు కట్టేస్తానంటారా? ఇంత దరిద్రంలో కూడా ఇల్లు అడుగుతున్నావు చూడు, నువ్వు గొప్పోడు అయ్యా. కోటీశ్వరుని కన్ఫర్మ్ అయిపోతాను కదా. ముందు కోటికి వెళ్ళి కడ్రైవర్ కొనుక్కున్నాయి. ఇదిగో మీరు ప్రతి సంవత్సరం అలాగే చెప్తున్నారు. కొన్ని జాతకాలు అంతే నాయన, సంవత్సరాలు మారినా దరిద్రాలు మార